నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నాలు వేసే పూజారులు వర్గాలుగా విడిపోయి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ఆలయంలోని పూజారులు కోటి పయ్యావులు చేరుకుని కుటుంబాలకు చెందిన 60 మంది కార్డులుండగా అందులో 4 పూజలు గుడి ఎండోమెంట్ ద్వారా పూజలు చేస్తున్నారు. దేవాలయ శాఖ నియమించడం వలన మల్లన్న ఆలయంలో పూజలు పట్నాలు బోనాలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన 10 మంది పూజారులు వారితో పాటు సుమారు ఒక 50 మంది మహిళలను పురుషులను తీసుకొచ్చి పూజలు చేపిస్తున్నారని అది కొందరు పూజారులకు నచ్చక ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. దాదాపు 15 మందికి గాయాలవ్వగా 9 మంది తీవ్ర గాయాలతో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ గంగరాజుతో పాటు కానిస్టేబుల్లో ఇరు వర్గాల మధ్య సద్దుమణిగించి మల్లన్న గుడి ఆలయ పూజలు యథావిధిగా నిర్వహించారు. మల్లేపల్లోళ్ళు కోటోళ్ళు రాజకపేటోళ్ళు ఏం విషయంలో కొట్టుకున్నారమ్మా? ఏ విషయంలో? ఒగ్గుతానానికి ఆ కోర్టు నుంచి వీళ్ళకి 10 మందికి వచ్చినాయి. వాళ్ళు ఎత్తమంటే వేసిర్రు, నిన్న మొన్న వేసిర్రు. ఇలా ఎనియాక పలుకులు పుంజుకొని లావట్టి ఎత్తేసుకుంటా కొట్టిర్రు. ఒక్కనేనా ఇంకెంతమంది? వీళ్ళందరినీ కొట్టిర్రు. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు కానీ ఇంకా మత్తుకున్నారు. రాజకపేట వాస్తవం రేకులకుంటలో మేము ఒగ్గు పూజారులు. అక్కడ ఇవాళ ఒగ్గు పూజారులుగా మేము ఇవాళ పట్నాలు పోయిన సందర్భంలో అక్కడ మా 60 మంది ఒగ్గు పూజారులు అయితే ఆఫీస్ వాళ్ళని ప్రశ్నించే సమయంలో కమ్మరిపల్లి కులస్తులు ఒక 70-80 మంది వచ్చి మా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో చాలామందికి ఇలా ఇక్కడ అతనికి తలకాయ వాళ్ళకి ఒక 20-25 మందికి జరిగింది. కమ్మరిపల్లి కులస్తులు కట్టెలతో వచ్చి ఇక్కడ కొట్టారు. మేము అక్కడ నిల్చున్నాం సార్, అంతే. మేము నిల్చున్నాము ఆఫీస్ వాళ్ళను. అయితే మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళని వేపిస్తారని నిల్చున్న సందర్భంలో వాళ్ళు వెనక నుంచి వచ్చి దాడి చేశారు సార్. ఎంతమంది గాయాలైన సార్? సుమారు ఎంతమంది గాయాలైనాయి? 20-25 మంది దాకా గాయాలైనాయి సార్ మా వాళ్ళకి. కమ్మరిపల్లిలో అక్కడ రౌతులతో దాడి చేశారు. రౌతులతో కొట్టడము, కట్టెలతోటి కొట్టడము, వాళ్ళ ఇష్టం విచక్షణ రహితంగా కొట్టారు సార్. ఏం పేరు? ప్రశాంత్. మాది రేకులకుంట మల్లాస్వామి మా ఇంటి విలేజ్ ఎలకొల్పు. మేము ఈరోజు పట్నాలు వేసుకోవడానికి రావడం జరిగింది. కాలం సాయంత్రం 6 గంటల సమయంలో ఏవో ఆఫీస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి మేము రావడం జరిగింది. వచ్చే వరకు ఏవో ఆఫీస్ దగ్గర 2 వర్గం, ఒక వర్గం ఇక్కడ వర్గం గొడవ చేయడం జరిగింది. ఈ వర్గం అనేది టెంపుల్ దగ్గరికి పాత వర్గం టెంపుల్ దగ్గరికి కొత్త వర్గాన్ని వాళ్ళు కొట్టుకోవడంతో కొట్టుకోక భక్తుల మీద రాళ్ళు రప్పలతో ఇష్టం వచ్చి దాడి చేయడం జరిగింది. ఏటో చుట్టుపక్కల ఎన్నో జిల్లాల నుంచి భక్తులు వస్తాం కాబట్టి ఇక్కడ ఎటువంటి కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు పోనీ వచ్చిన మల్లా దేవుడు దర్శనం చేసుకుని మా మొక్కులు మేము చేర్చుకున్నామన్నా చేర్చుకునే పరిస్థితి ఏర్పరిచారు. భయభ్రాంతులకు ఇష్టం వచ్చినట్టు భయభ్రాంతులకు గురై ఇలా పరుగులు పెట్టడం జరిగింది. 1000 మంది భక్తులను పరుగులు పెట్టడం జరిగింది. కావాలంటే మీ సిసి పూజ చెక్ చేసుకోండి. ఇక్కడ ఎటువంటి భద్రత లేదు. ఖచ్చితంగా భద్రత కల్పించి ఆలయాన్ని కాపాడాలి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో కుటుంబాలకు విలువలు కాబట్టి దేవస్థానం కాపాడి అందరికీ సహకరిస్తారని చెప్పి ఏవో గారిని కానీ పోలీసు వాళ్ళని సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ మా తాతలు ముత్తాతల నాటి నుంచి దుబ్బాక నుంచి వెళ్ళొచ్చి ఈ దేవుని వలన ఈ అడవిలో వాడి బతున్నాం. ఈ అడవిలో వాడి బతికి ఇంత జాగాలు సంపాదించుకో, భూములు సంపాదించుకో, దేవుని చూసుకుంటూ బతున్నాం. మేము బతకంగా ఇక్కడ మలాయపల్లి మాదని వాళ్ళు వచ్చారు. చెరుకు రోజులు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చారు. చెరుకులని వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినాక వీళ్ళు పోని వాళ్ళు పోని పయ్యాలను ఇక్కడ గుడ్డం ఉంటే మా పెద్దలు దొరకసుకొని గుడికాడ కూర్చోమన్నారు. కూర్చోమనడానికి వాళ్ళు ఇష్టపడించుకున్నారు. మమ్మల్ని గుడి రిజిస్టర్ చేసుకున్నాక అప్పుడు లేచి వచ్చారు. లేచి వస్తే 60 లక్షల 6,70,000 రూపాయలు అప్పుడు కట్టించినాము. తీసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరగబడరు. దొరికాయంట ఆయన. ఇవన్నీ వాళ్ళని దొరుకొని నాకు కారణ కావాలా, 3వ భాగం కావాలని చెప్పి కులాన్ని అందరూ ఎగేసుకొని ఇడికి వచ్చిన ఆడల మొగలు తీసుకొని వాళ్ళు ఎవరు రడి మీద వచ్చారు. మాకు అది తెలియదు. మేము అడవిలో పడతాను పశువులు లెక్క. మమ్మల్ని ఏంటంటే ఒక పశువుల కన్నా అధ్వానం చెప్తారు. ఇప్పుడు ఉండుడా ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోకన్నా వాళ్ళు బతుకుడా మేము బతుకుడా? మేము వాళ్ళకన్నా అన్యాయం చేసినామా? ఎవరు సోమన గుంజుకున్నామా? నేను నిన్న కూడా పది అన్న ఒక మాట మా అక్కడ ఉండి వాడు ఆడేసిన విడేసినావు ఎవరు మడకర వచ్చేవాడు ఎవరు తెగితే కూర్చోమని మాట్లాడు. అట్లా అల్లేదాయా కొడతారా కొడుకు భయానా దండం పెడతా దగ్గరికి పోయి 10 అయినా అందరు సంలాసిన ఇవన్నీ పనిచేసారు. వాళ్ళు 100 మంది దాకా మొగోళ్ళు ఉంటారు.
40-50 మంది ఆడలు ఉంటారు. మొత్తం రాళ్ళు కట్టలే ఉత్తేజ పోయినరు. ఎంతమంది తగిన మీ దాంట్లో ఎంతమంది దెబ్బలు తగ్గినాయి? మా దాంట్లో ఒక 10-15 మందికి తగలచ్చు, చిన్నగా పెద్దగా రాకుండా మాత్రం ఒక 4 తాకినాయి. 4-5 పెద్దగా తాకినాయి. అందరికి చిన్నపిల్ల కడికి రావు, మన తలకాయ కడిగి కలిగింది. మన రేగులకొండ మల్లికార్జున దేవస్థానం దేవాదాయ శాఖలో ఉన్నది. గత 20-30 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ ఆచారం ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులకు పట్నాలు, వివిధ రకాల పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు, మల్లన్న పట్నాలు అని చెప్పి ఈ 3 కుటుంబాల వాళ్ళు తరతరాలుగా చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఒక కమిషనర్కు ఒక 10-15 సంవత్సరాల క్రితం కమిషనర్ దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళు కూడా ఏంటంటే ఆచార ప్రకారంగా వీళ్ళు పూజలు నిర్వర్తించాలని చెప్పి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు 3 కుటుంబాల వారు చేస్తున్నారు. కాబట్టి 3 కుటుంబాల నుంచి ఒక్కొక్క కుటుంబానికి 20 మంది చొప్పున వీళ్ళను తీసుకొని పూజలల్లో సర్వీసెస్ ఎంగేజ్ చేసుకోమని చెప్పి కమిషనర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 2012-13 సంవత్సరం లోపల అప్పుడు ఏంటంటే వీళ్ళు 20 మంది చొప్పున కాకుండా చెరుకూరు ఫ్యామిలీ వాళ్ళు 26 మందిని, కోటి ఫ్యామిలీ వాళ్ళు 22 మందిని, పయ్యావుల ఫ్యామిలీలో 10 మందిని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకోవడం తెలియదు. వాళ్ళు అప్పటి నుంచి ఏంటంటే పయ్యావుల వర్గం వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు స్ట్రెంత్ పెంచాలి, అందరితో సమానం మేము కూడా ఉండాలని చెప్పి వీళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు కమిషన్ చుట్టుకుంటూ ఉన్నారు. రీసెంట్లీ కమిషన్ ఏంటంటే రిపోర్ట్ తెప్పించుకొని చూసి వాళ్ళు అడిగిన పిటిషన్ కూడా న్యాయమైంది. కాబట్టి వాళ్ళకి 26 మంది 22 మంది కాకుండా మీరు కూడా 10 మంది తీసుకోమని చెప్పి ఈవో గారికి నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే పయ్యావుల వర్గం వారికి 10 మందికి ఐడి కార్డ్స్ ఇచ్చి మీరు కూడా వాళ్ళతో పాటుగా డ్యూటీ చేసుకోండి, కలిసి చేసుకోండి అని చెప్పినారు. వాళ్ళు వచ్చిన నుంచి వీళ్ళు రోజు ఒక గొడవ పెట్టుకుంటూ ఉంటారని తెలిసి ఇప్పుడు వాళ్ళని తిట్టడం, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం వల్గర్గా, తర్వాత నన్ను కూడా 2-3 సార్లు ఫోన్లలో వాళ్ళు వల్గర్గా వాడు మల్లేశం అని వాడు, చెరుకూరు వెంకట వాడు ఉన్నాడు, వెంకట అని, గోపాల్ అని ఎవరు ఫోన్లలో మాట్లాడుతుంటే నేను చెప్పిన ఇట్లా నేను రికార్డ్ చేస్తా ఉన్నా, మీ మీద కంప్లైంట్ చేస్తాను అన్న. తర్వాత ఏంటంటే మళ్ళీ ఎస్ఐ గారు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద పోలీసు వారు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళు రెగ్యులర్గా వచ్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే నేను రోజు తెలుసుకుంటూనే ఉన్నాను ఏం జరుగుతుందని. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 6 గంటలకు 5 గంటల ప్రాంతంలో రామరెడ్డి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది అంతా వచ్చి ఒకేసారి అటాక్ చేసాను, 50 మంది వచ్చారు, రాళ్ళు కలవతో తీసి వేసుకుంటున్నాను. ఇమీడియట్గా ఎస్ఐ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా రియాక్ట్ అయ్యి మేము అక్కడ కలిసి వచ్చినాం. లోపల వీళ్ళకి వచ్చి తలలు రాళ్ళతో దాడి చేసుకునేసరికి కొంతమందికి దెబ్బలు తాకిన వాళ్ళందరూ కూడా అంబులెన్స్ వేసి పంపించిండ్రు. అయితే వీళ్ళు ఏంటంటే ఈ చెరుకు, ఈ మల్లేశం అని, వెంకట అని వీళ్ళు చాలా బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ అది వీళ్ళను దీంతో ఏంటంటే ఇక్కడ టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా ఖరాబ్ అవుతుంది. ఏంటంటే వీళ్ళు కోర్టు కూడా పోయారు. ఏంది హైకోర్టుకి ఈ మధ్యన ఒక వీక్ డేస్ కింద పోయిండ్రు. హైకోర్టు ఏమన్నదంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. స్టేటస్ కో మెయింటైన్ చేయాలంటే యాజ్ ఆన్ డేట్ ఆ డేట్ వరకు ఎవరో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండాలి. ఇది కొత్త వచ్చిన కూడా ఆల్రెడీ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇప్పుడు కేసు ఫైల్ చేసింది కూడా ఈ కోటి వర్గం, ఈ వాళ్ళే సీకోటి వర్గం, చెరుకూరు వర్గం. మరి వాళ్ళు వేసిన కేసు మీద ఇప్పుడు వాళ్ళ కోర్టు ఇంకా హియరింగ్ ఉన్నది, అంత జరుగుతూ ఉన్నది. మరి కోర్టు జడ్జిమెంట్ వచ్చేంతవరకు ఆగాలి. అటు కేసు చేస్తారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా, వల్గర్గా మాట్లాడుకుంటా, బెదిరించుకుంటే వాళ్ళ స్టాఫ్ను కూడా కొట్టినారు. వాళ్ళని పట్టుకొని మీరు చేసిన రాసిందా అని చెప్పి వాళ్ళని వల్గర్గా తింటే అలా తిట్టడం పద్ధతి కాదు కదా. వాళ్ళని కూడా మనం భయపెట్టించుకుంటా చెప్పి వాళ్ళు భయపడి డోర్లు పెట్టుకొని కూర్చుంటారు. లేదంటున్నట్టు వాళ్ళు కూడా ప్రాణాన్ని జరుగుతుంది. ఈ విధంగా ఉన్నది.